అందరికీ జేబీఎం నేను రాజేష్ మహాసేన్ వెల్కమ్ టు మహాసేన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ ప్రసన్న కుమార్ రెడ్డి అనేవాడిని నెల్లూరు వెళ్ళి పరామర్శించడానికి వెళ్ళాడట. అతను చాలా దారుణంగా మహిళ పట్ల దారుణంగా నోరు పారేసుకున్న వ్యక్తి. ఆ ప్రసన్న కుమార్ రెడ్డి అనే అతన్ని ఇతను పరామర్శకి వెళ్ళాడు. వెళ్తే అక్కడ మళ్ళీ జనం తొక్కిసలాటకి మళ్ళీ ఒక ఇద్దరు ముగ్గురు లేపేయడానికి రెడీ అయిపోయారు వైసీపీ కార్యకర్తలు. ఈ గంజా బ్యాచ్ ఉంటారు కదండి, మొన్న ఎలా శంకని కారుతో తొక్కించి చంపేశారో మళ్ళీ అలాగే తొక్కించి చంపేయడానికి ఏదో ప్లానింగ్ వచ్చి ఉంటారు. అంతమంది మీద పడిపోతూ ఉంటే పాపం పోలీసులు వాళ్ళని కంట్రోల్ చేసిన విధానం అమోఘం అండి. ఈరోజు వైసీపీ కార్యకర్తల ప్రాణాన్ని కాపాడిన ఆంధ్ర పోలీసులకి హృదయపూర్వకంగా శాల్యూట్ చేస్తూ మనం ఈ వీడియో మొదలు పెడదాం. నగిరి ఎమ్మెల్యే రోజమ్మ గురించి ఎక్స్-ఎమ్మెల్యే అంటే రోజమ్మ ఎక్స్-ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే నగిరి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఎలాంటి మాటలు మాట్లాడాడు. చెప్పడానికి కూడా సిగ్గుపడే మాటలు, సిగ్గుపడాల్సిన మాటలతో రోజమ్మను హేయంగా మాట్లాడితే ఆడంగిలదవలు ఇది ఆపండి. రోజా గారి గురించి ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే గారు మాట్లాడారని మాట్లాడుతున్నాడు. ఇంతకుముందు ఇదే వైసీపీలో నాయకులు ఎంత దారుణమైన పనులు చేశారు ఈయనకి తెలియదండి. అయినా ఇంకా ఇతన్ని ఎవరు నమ్ముతున్నారో నాకు అర్థం కావట్లేదండి. అసలు ఇలా మాట్లాడడానికి ఈయనకి మనసు ఎలా ఒప్పుతుంది అనిపిస్తుంది. నాకు ఒక్కోసారి చాలా జుగుప్సగా అసహ్యంగా కూడా అనిపిస్తుందండి. ఎందుకంటే రాజకీయ నాయకులు విమర్శించవచ్చు, అవతల వాళ్ళు చేయని తప్పులు కూడా చేశారని చెప్పచ్చు కొన్ని పరిస్థితుల్లో. కానీ మరీ ఇంత దారుణంగా మాట్లాడతాడు ఈయన. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఒకసారి మీరు గమనించండి. ఏదైతే ఇచ్చుతావో అదే పండుతుంది. రేపొద్దున ఎల్లకాలం మీ ప్రభుత్వమే ఉండదు. రేపొద్దున కన్ను మూసుకొని కన్ను తెరిచేసరికి మరో 3 సంవత్సరాలు అయిపోతుంది. 3 సంవత్సరాలు అయిపోతే ఆ తర్వాత వచ్చేది మా ప్రభుత్వం. మీకు ఈయన మాటలు గతంలో గుర్తున్నాయండి. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నాడు అన్నాడు. కుప్పంలో చంద్రబాబు ఓడించేస్తున్నాం మనం, కుప్పం మున్సిపాలిటీ మనమే గెలిచేసాం, కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయే పరిస్థితి ఉంది, మేమే గెలిచేస్తున్నాం. కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు గెలిస్తే ఆయన కాళ్ళకి షూ పాలిష్ చేస్తా అన్నాడు కొడాలి నాని. అంటే చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయారు కుప్పంలో. అలాగే మంగళగిరిలో లోకేష్ గారు కూడా ఓడిపోతున్నారు. చిత్తుగా ఓడించేస్తున్నాం లోకేష్ గారిని అన్నారు. ఇదే జగన్ గారు ఓడిపోయారండి. లోకేష్ గారు ఈ రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీతో నెగ్గాడు. దాని తర్వాత ఈయన ఇంకోటి మాట ఏమన్నాడు, వై నాట్ 175, 175 మనమే నెగ్గేస్తున్నాం, మరో 30 సంవత్సరాలు మనమే అధికారంలో ఉన్నాం అన్నాడు. ఇదే పెద్ద మనిషి. మరి 175 నెగ్గాడా? అలాగే ఇప్పుడు 2029లో మనమే నెగ్గుతాం అంటాడు. నమ్మేవాళ్ళు కనీసం బుర్ర ఉండాలి కదండి. అరే ఈయన ఎంతో నమ్మకంగా చెప్పాడు ఆ మాటలు. కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు అన్నాడు, మంగళగిరిలో లోకేష్ గారు ఓడిపోతున్నారు అన్నాడు. అలాగే 175 మనమే గెలిచేస్తున్నాం, 30 సంవత్సరాలు మనమే ఉంటామని చాలా నమ్మకంగా చెప్తే ఆస్తులు అమ్ముకుని ఆ రోజున బెట్టింగ్లు కాసి సంకనాగిపోయాం. మళ్ళీ ఇతను 29లో మనమే వచ్చేస్తాం అంటున్నాడు. ఇతని మాట మనం ఎలా నమ్మాలి అని కనీసం ఇంకుతున్నవాడికి ఎవరికైనా అర్థం అవుతుంది. ఇప్పుడు మనమే గెలవబోతున్నాం అని చెప్పడం వేరు, గెలిచేస్తున్నాం అని చెప్పడం వేరు. కళ్ళు మూసుకొని తెరిస్తే 3 సంవత్సరాలు అయిపోతుంది, నెక్స్ట్ మనమే వస్తాం, దొరికినట్టు వేసేస్తాం అంటున్నాడు. ఏం పద్ధతి అండి బాబు ఇది? ఏ రాజకీయ నాయకుడు ఇప్పుడు దాకా ఇలా ఉండడు. ఈయన రాజకీయాలకు పనికిరాడు జగన్ గారు. మీరు ఏమంటే అనుకోండి, ఒక నాయకుడిగా, ఒక కొడుకుగా, ఒక అన్నగా ఆయన ఫెయిల్ అయినా, అన్ఫిట్ అయినా, ఒక బిజినెస్ మ్యాన్గా సక్సెస్ఫుల్ మ్యాన్. ఎలా బిజినెస్ చేయాలి, రాజకీయం దానికి ఎలా వాడుకోవాలి, ఆ క్విడ్ ప్రోకో ఎలా చేయాలి, మనీ లాండరింగ్ ఎలా చేయాలి, ఇది అంతట్లో కూడా దిట్ట. ఎలా డీల్ చేయాలి అలా డీల్ చేస్తాడు, బిజినెస్ని చక్కగా రన్ చేస్తాడు. ఆయన ఒక బిజినెస్ మ్యాన్ ఆయన. కానీ ఇతను రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాన్ని వ్యాపారంగా మార్చేద్దాం, రాజకీయాన్ని రౌడీజంగా మార్చేద్దాం, రాజకీయాన్ని ఫ్యాక్షనిజంగా మార్చేద్దాం అని ప్రయత్నిస్తున్నాడు. చాలా తప్పండి ఇది. ఎవరు చెప్పట్లేదు. ఆ వైసీపీలో వాళ్ళు కూడా ఆ మీటింగ్లకి వెళ్ళే వాళ్ళు వాళ్ళకి ఏదో 500 అంత ఎత్తున్నాడట. ఎత్తుంటే ఇక డబ్బులు తీసుకుని ఇక్కడ చూడండి, ఎవరో పెద్ద ఆయన కూర్చోబెట్టారు. లెక్క గట్టిగానే ఉంది, దండిగానే ఉంది చేతిలో. వచ్చినకల్లా 500 తీర్థం 1000 రూపాయలు అనుకుంటా. 2 కాగితాలు లెక్కెడుతున్నాడు. 2 కాగితాలు లెక్కెడుతున్నాడు. వచ్చిన మీటింగ్కి వచ్చిన వాళ్ళకి అందరికీ పంచుతున్నాడు. జగన్ గారి మీటింగులకి పొలవమని జనం వచ్చేస్తున్నారంటే
మరి రెడ్ హ్యాండెడ్గా దొరికేశారు. 1000 రూపాయలు ఎత్తి ఎందుకు రారు? ఈ రోజున కూలి 700, 800 లేకపోతే 600 ఉంది. మళ్ళీ వెళ్ళి ఉదయం నుంచి మధ్యాహ్నం దాకా ఎప్పుడొకప్పుడు పని చేయాలి. ఆడికి వెళ్ళి నిలబడితే చాలు కదా 1000 రూపాయలు వస్తుంది. ఎవడన్నా వెళ్ళి నిలబడతాడు.